సో గాయ్స్ మా దోస్తులు 3 పెద్ద బండ్లు MT-15 NS డ్యూకు సీదా పోయి ఒక ముసలోనికి గుద్దేసిరు. ఆయన నడుము బొక్కలు అనేటివి విరిగిపోయినాయి. వీళ్ళు చూడు కట్టు కట్టుకొని ఎట్లా వండుకోరు. వీడేమో 5 రోజులు అవుతుంది హాస్పిటల్లో వండుకొని ఈరోజు వచ్చిండు హాస్పిటల్కి వెళ్ళి. ఆ ముసలోడు ఏడారా సీదా ఏసీలో వండిండు. ఒక కాలు కోసుకోపోయింది, ఒక దవడ వలిగింది, ఒక మొత్తం గీరుకున్నాయి. మొత్తం అలాగ పంచాయతీలు అయినాయి. ఇలాగైతే మెంటల్ ఖాళీ. మీరు యాక్సిడెంట్ అయిన వీడియో చూస్తే బోరాన్ అవుతారు. మొత్తం వీడియో చూడరు. రోజంతా ఏమన్నారు ఆడానికి ఇంకో బండి అనుకుంటాడన్నా. కానీ ఇట్లా యాక్సిడెంట్ కాకపోతే ఇప్పుడు ఆ కేసు గీసు అన్నీ అవుతాయి. ఇప్పుడు ఆ అంకుల్ ఆయననే ఇట్లా ముంగల్కి వచ్చిందంట, మళ్ళీ వెనకాలకు పోయిందంట. మేము ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అయితే వచ్చిన వాళ్ళు పెళ్లి కోతా అని వచ్చిర్రు. బండి అనుకొని 3 months అవుతుంది. అలాగే చిన్న దెబ్బలు తాకినాయట. కానీ ఆ యాక్టివ్ అంకుల్ అడ్డం వచ్చిన ఆయనకి ఏమైందో ఫోర్లు అన్నీ రిపోయినాయి. ఎంత ట్యాంక్ బ్రష్, హ్యాండిల్ బ్రష్, నేను వద్దామని పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయినా. వీళ్ళు ఇంకా వచ్చేసారు. ఫోన్ చేస్తే నేను ఉప్పు కూడా వెళ్ళి ఇప్పుడు వచ్చిన 5 నిమిషాలు అవుతుంది. దీనికి కూలెంట్ అన్నీ వలిగిపోయినాయి మొత్తం. ప్లస్ 2 దీని ఇంజన్ వలిగిపోయిందిరా. చెప్పేటోళ్ళు లేక ఒక్క రోజు బి కాలేగో మా ఎంబడ పిస్తా హౌస్ వస్తా అని ఒకటే ఏడుస్తుండు. ఎందుకు అని అరే ఎందుకురా పిస్తా హౌస్ ఎందుకు ఎప్పుడు ఇంత పెద్ద దెబ్బ తీసుకొని పిస్తా హౌస్లోకి వస్తా అంటే పిఎస్కి వెళ్ళి బండి అయితే తీసుకొని వచ్చేసిరు. ఏ దెంగ ఏ స్టాండ్ తీరా సైడ్ స్టాండ్ ఆగు. కథం పట్టుకోరా స్టాండ్. ఆడ వెనకాల యాక్టివ్ ఉంది అనుకో. ఈ బోరాన్లో బ్లస్ట్ ఇది నడుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇంటికి అది క్లచ్ పట్టుకో బాయ్. డ్యూ కూడా వాడు ఆరెంజ్ కలర్ ఉన్నాడు. MT-15 NS రైడర్ లేడు. ఇంకా MT రైడర్ ఫస్ట్ గుద్ది అంతా గంగా దీని ఏం కాదురా. పైకి దీనికి ఏం కాదు. పైకి వాడేసిన ఏం కాదు. మళ్ళీ రేపు చేపియాలిగా. ఎట్లా
కొత్త బండిరా 3 నెలలకే 3 నడరావి నాటు కూడా ఇంటికో. థ్యాంక్ యూ. హెడ్ లైట్ పోయింది కావాలి. అన్నీ వస్తాయరా. ఇది పారకు బెండ్ కాలేదు నువ్వు నడితే తెలుస్తుంది. ఎవడని దేనిపోతే రాజా ఇడికెళ్ళి తీసుకోరా బా ఇంటికి. ఆ ఆటో వెంబడిని తీసుకోతే అయిపోతుండే ఇంటి దాకా. అరే అట్లా పెడుతున్నావు ఏంద్రా? ఇట్లా ఇట్లా అయినా పెట్టు. పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు ఆ బండిని కూడా. అయిపోయా.